హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. కరివేపాకుతో ఈ విధంగా ఒక్కసారి చేసి వారంలో కనీసం 2 సార్లు తిన్నా చాలండి. ఇది ఎలా అంటే చాలా మంచిదండి. జీవితంలో ఎప్పుడు కూడా తెల్ల జుట్టు అన్న మాటే రాదండి. ఇది చాలా మంచి రెసిపీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా మనం కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకులో కూడా 2 రకాలు ఉంటుందండి. ఒక రకందేమో మంచి స్మెల్ వస్తుంది. ఆకు ఇలా నలపంగానే వాసన వచ్చేసి అంత దూరం వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ముక్కు దగ్గర పెట్టి నలుపుకున్నా కానీ స్మెల్ రాదండి. ఆ టైప్లో ఉంటాయి. కానీ దీనికైతే మాత్రం మంచి స్మెల్ వచ్చేదాన్ని తీసుకోండి. చాలా బాగా పనిచేస్తుందండి. అలా వాసన వచ్చే కరివేపాకుని తీసుకొని ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. తెల్ల జుట్టన్న మాటే రాదండి. కనీసం వారంలో 2 సార్లన్నా కానీ ఇలాంటి రెసిపీ తయారు చేసుకొని తిని చూడండి. ఫలితం మీకే కనపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె బాండీ పెట్టుకొని దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు ఇవి వేశాక కొద్దిగా మెంతులు కూడా దాంట్లో వేసుకోవాలి. వేశాక ఇప్పుడు కాస్త ఇలా వీటిని లైట్గా వేగనిచ్చి ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మనకు స్పైసీ ఎంత అవసరమో దాని తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర సగం టేబుల్ స్పూన్ వేసి కాస్త ఇలా కలుపుతూ వీటిని బాగా వేగనివ్వాలండి. ఓకేనా. ఇవి ప్రతి ఒక్కటి కూడా మనకి మంచి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మాత్రమే దీంట్లో వాడుతున్నాం. అందుకని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా వేగినాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అంటే ఇందులో ఉండే ఆయిల్ ఈ ప్లేట్లోకి రాకుండా ఓన్లీ మీద ఉన్న వాటిని మాత్రమే తీసి వేసుకొని అదే నూనెలో ఇప్పుడు కరివేపాకు వేసి పెట్టుకుందాం. అది కరివేపాకు మనం తెచ్చిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాతనే దూసి ఇందులో వేసుకొని ఆ తర్వాత ఒక నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ తక్కువ సైజు చింతపండు తీసి అందులో వేసుకోవాలి. అది కూడా ఏంటంటే కాస్త ఇలా విడదీసి వేసుకుంటే ఏంటంటే దీంట్లో తొందరగా కరుగుతుందండి. అందుకోసమనే లైట్గా ఇలా విడదీయాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ సన్న మంట మీద ఇలా బాగా వేగనివ్వాలండి. అది ఎలా అంటే కరకరం అనేదాకా వేగాలండి. ఇప్పుడు కాస్త సల్లారనిచ్చి చేతిలో వేసుకుని నలిపితే పొడి పొడిలాడాలి. ఆ టైపు మనకి వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టి సల్లారనిచ్చి రోల్ సిద్ధం చేసి ముందుగా ఫ్రై చేసిన వాటిని అందులో వేసేసుకొని ఇప్పుడు వీటిని కచ్చా పచ్చగా దంచేసుకోవాలండి. ఇవి కూడా రోట్లో వేసేటప్పుడు వీటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే రోట్లో వేసుకోవాలి. రోట్లో వేసాక ఇలా కచ్చా పచ్చగా దంచేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసాక ఇప్పుడు కాస్త వెల్లుల్లి గడ్డని మనకి ఎన్ని అవసరం అన్ని తీసుకొని దాంట్లో వేసుకోవాలి. నేనైతే ఒక గడ్డ వేస్తానండి. కానీ వెల్లుల్లి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకనేసి ఖచ్చితంగా గడ్డ వేసుకుంటానండి. ఈ విధంగా దంచాక ఇప్పుడు చల్లారిన ఈ కరివేపాకుని దాంట్లో వేసుకుందాం. అంటే ఫ్రై చేసి చల్లారబెట్టిన దాన్ని దాంట్లో వేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కిందకి మీదకి తిరగేసుకోవాలి. అంటే మనం ముందు దంచింది ఏంటంటే అడుగున అతుక్కొని ఉంటుంది కాబట్టి ఈ టైపు కిందకి మీదకి ఈ కరివేపాకులో తిరగేసుకోవాలండి. తిరగేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మెత్తగా దంచేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యింది కాబట్టి ఉట్టిన పొడి అయిపోద్దండి. ఓకేనా. ఈ విధంగా దంచిన తర్వాత ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మరీ గట్టిగా లేకుండా కొంచెం నీళ్లు పోసుకునేసి ఈ టైప్లో తిరగేసుకుంటూ మనకు నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని పోసుకునేసి ఇలా బాగా రుబ్బుకోవాలి. అప్పుడేమవుతుందంటే ఇది మంచి గంధంలాగా మారిపోతుందండి. ఓకేనా. మంచి జిగటతోని గంధంలాగా మారిపోయి తినడానికి చాలా బాగుంటుంది. చూడండి ఒక్కసారి ఎలా ఉందన్నది. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. తినడానికి కూడా భలే రుచిగా ఉంటుంది. మంచి స్మెల్తోనే. కానీ ఎవరు కూడా మిస్ కావద్దు. చాలా మంచి రెసిపీ అండి. ఇప్పుడు దీన్ని తీసి మొత్తం ఒక బౌల్లో వేసుకునేసి ఇప్పుడు దీన్ని కాస్త అలా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి నూనె బాండి దాంట్లో పెట్టుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 టేబుల్ స్పూన్ వచ్చి తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లి రెమ్మల్ని ఎలా అంటే ముక్కులు పొడిసి వేస్తే అందులో రసం దాంట్లోకి వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఇలా విరిసి వేసుకునేసి కాస్త అలా వేగనిచ్చి ఇప్పుడు ఇంగువ కొద్దిగా వేసుకొని కరివేపాకు 4 రెమ్మలు వేసి కాస్త చిటపట్లాడనివ్వాలి. చిటపట్లాడనిచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి
రోట్లో దంచిన ఆ కరివేపాకు పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కాస్త అలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఆ వేడి నూనెలోనే ఇది కాస్త అలా తిరిగితే సరిపోతుందండి. ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి ఉడికించే అవసరం లేదు. ఓకేనా? ఈ టైపు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి దానిలో కూడా ఇది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సద్దన్నం తిన్నా, వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా, ఇంకా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకునేసి ఈ పచ్చట్లో తింటుంటే భలే రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ.